రైట్. నిన్న బల్మూరి వెంకట్ గారు ప్రెసెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు కేటీఆర్ గారి మీద కేసు బనాయించడం జరిగింది. దాంతోపాటు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని కామెంట్ చేశారు. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి లీడర్ నర్సింగ్ ఉన్నారు. అన్న, ఎట్లా చూడొచ్చు బల్మూరి వెంకట్ ఒక విద్యార్థి నాయకునిగా ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు. రేవంత్ రెడ్డిని పర్సనల్గా తిట్టారు కేటీఆర్ అని చెప్పి వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి. దాంతోపాటు క్షమాపణ చెప్పాలి ఇమీడియట్గా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు ఆయన? ఇప్పుడు వాస్తవానికి కేటీఆర్ అన్న మాటలు నిజం. ఇప్పుడు బల్మూరి వెంకట్ విద్యార్థి నాయకుల నుంచి ఎమ్మెల్సీగా ఎదిగి ఈ తెలంగాణ విద్యార్థుల పట్ల కానీ తెలంగాణ నిరుద్యోగుల పట్ల కానీ మాట్లాడాల్సిన నాయకుడు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉన్న వ్యక్తి నువ్వు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ అని చెప్తున్నా. ఎవరికి? తెలంగాణ యువకులకు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలి. బల్మూరి వెంకట్ చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంబడి తిరుగుతున్న నువ్వు తెలంగాణ యువకులపైన, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులపైన సమస్యలపైన మాట్లాడడానికి నీకేం బాధ? కేటీఆర్ గారు అన్న మాట తప్పేముందల్లా? అంటే కేటీఆర్ గారు అన్న మాట నిజానికి వాస్తవము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది తప్ప తొక్కుతా పండ పెడతా అంటే వాడు స్థాయిగా గల్లీ లీడరా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి? అంటే పర్సనల్గా అటాక్ చేయడం, ఆయనను పర్సనల్గా విమర్శించడం తప్ప అధికారికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ పర్సనల్గా తిట్టారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా. ఇప్పుడు కేటీఆర్ గారు ప్రతిపక్ష లీడరు, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి కానీ అనకపోతే ఇంకెవరు అంటారు? పర్సనల్గా విషయం ఉంది అక్కడ. లైన్ క్రాస్ చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. లైన్ క్రాస్ చేసిర్రు? నువ్వు ప్రజాపాలన చేయి. నువ్వు 420 హామీలు అమలుపరచు, 6 గ్యారెంటీ అమలుపరచు. ఢిల్లీకి ఎందుకు పీకెని పోయినావా? అంటే నీ మంత్రివర్గ విస్తరణ కోసం పోతున్నావు తప్ప కానీ తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఎవరైనా కేంద్రంలో ఎవరైనా మంత్రులను కలుస్తున్నావా? రూపాయి తెస్తున్నావా? తెలంగాణ ప్రజలను చంపుతున్నావు తప్ప. ఈరోజు విద్యార్థుల పక్షాన బల్మూరి వెంకట్ మాట్లాడాల్సింది 20% బస్ ఫీజులు పెంచురు, బస్ ఛార్జీలు పెంచురు. బస్ ఛార్జ్ పెంచడం వల్ల బస్సులో ఎవరు పోతారండి? బైక్ లేనాడు, కార్ లేనాడు, నిరుపేద పోతాడు. కాబట్టి ఈరోజు అకాడమిక్ ఇయర్ ఓపెన్ అవుతున్నప్పుడు బస్ పాస్ ఛార్జీలు పెంచుతుంటే ఇప్పుడు విద్యార్థి పక్షాన్ని నువ్వు మాట్లాడాల్సిన నాయకుడు కావా? నువ్వు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు నువ్వు అశోక్ నగర్కి వచ్చి, ఉస్మాన్ సిటీకి వచ్చి విద్యార్థులను, యువకుల్ని మన రెచ్చగొట్టినావు కదా, రెచ్చగొట్టి వాక్యాలు ముఖ్యమంత్రిని తిట్టినావు కదా. అదేనా అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, విద్యార్థులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా బల్మూరి వెంకట్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ తరఫున కొట్లాడిన పరిస్థితి ఇంతవరకు లేదు. అది పోగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏమైనా అంటే వెంటనే పోయి రిటర్న్ కౌంటర్ ఇవ్వడం కావచ్చు, కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుద్యోగులు మోసం చేసి నీకు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా అని చెప్పి నువ్వు ఈరోజు నీ పార్టీలో జాతీయ స్థాయిలో పదవి తెచ్చుకున్నావు. ఈరోజు అయినా నీకు ఇంత సిగ్గుసేరం ఉంటే బల్మూరి వెంకట్ నీ ముఖ్యమంత్రి దగ్గర పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి ఎమ్మడి తిరుగుతున్నావు కాబట్టి వాళ్ళ పక్షాన మాట్లాడే ప్రయత్నం చేయి అని చెప్తున్నాను నేను ఈరోజు. ఈ రేవంత్ రెడ్డితో ఈ రాష్ట్ర మన యువజన నాయకుడి నుంచి కూడా రాష్ట్ర మన మంత్రి అయిన పొన్నం ప్రభాకర్, ఈరోజు బస్ భవన శాఖ మంత్రి, ఆర్టీసీ శాఖ మంత్రి, వారు నోరిప్పాలి. ఈరోజు బట్టి విక్రమార్క గారు కూడా విద్యార్థి నాయకుల నుంచి వెళ్ళి, సిద్ధిరాబాబు కూడా విద్యార్థి నాయకుల పైకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఈరోజు రాష్ట్ర మంత్రివర్గము తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, బల్మూరి వెంకట్ క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ గారు విమర్శించిన తప్పేం లేదు. ఇటువంటి విమర్శలకు ఎవడేం బరాబర్ విమర్శిస్తాం. ఇటువంటి కేసులకు టీఆర్ఎస్ పార్టీ కొత్త ఏం కాదు. నీ తాటాకు చప్పులకు, నీ కాంగ్రెస్ ప్రభుత్వాల కేసులకు ఎవడు భయపడటం లేడు. ఇటువంటి కేటీఆర్ పైన ఫిర్యాదు చేస్తే లక్షలాది మంది కేటీఆర్ యువకులు బయటకు వస్తారని చెప్తున్నా. ఖబర్దార్ బల్మూరి వెంకట్ అని చెప్తున్నా.